ఆల్తూర్పాడు కెనాల్కి ఫారెస్ట్ లేకుండా ఇచ్చారు సార్. ఫారెస్ట్ లేకుండా చేయించినది రివైజ్డ్ ప్లాన్ ఒకటి ఇచ్చారు సార్. ఫారెస్ట్ కూడా క్లియరెన్స్ తీసుకొని చేశారు. ఫారెస్ట్లో లేదు అది. అది లేకపోతే బెస్ట్ కదా అదన్నా. రిజర్వాయర్ దగ్గర నుంచి అది చేస్తే నేరుగా ఆ స్ట్రీమ్ అట్లా వెళ్ళిపోతుంది. ఎందుకు ఇన్ని రోజులు లేట్ అవుతుంది? అది కూడా ఒకసారి తయారు చేయలేదు. దాని ముందు ప్రాబ్లం ఉందనే మనం ఇట్లా పెట్టాం సార్ యాక్చువల్గా. సో ఇది ఇప్పుడు ఎగ్జామిన్ చేసి వెంటనే చేస్తాం సార్. తమిళనాడు పెట్టాం కదా, అది పూండికి పోతుంది. అవును సార్, అవును సార్. పూండికి పోయినప్పుడు మీకు ఏంటంటే మెయిన్గా ఇక్కడి నుంచి ఇక్కడికి చేస్తారా, ఇక్కడ చేసి ఇక్కడి నుంచి లిఫ్ట్ చేసి పెడతారా, ఇక్కడి నుంచి డైరెక్ట్ చేస్తారా? అదే బెస్ట్ సార్. సో చేస్తే అప్పుడు ఈజీ అవుతుంది. ఇక్కడ నుంచి పుండికి వెళ్ళిపోతుంది. ఈ సెపరేట్ డెడికేటెడ్ పుండికి మళ్ళీ ఇక్కడంతా వస్తుంది కదా. పుండి మీద అంటే కూడా మీకు ఆన్లైన్ కూడా మనకి ఆన్లైన్ ఇవన్నీ వస్తాయి కదా. సతివేడు వస్తుంది, వెంకటగిరి వస్తుంది, కాళహస్తి వస్తుంది, ఇవన్నీ ఈ పక్క వస్తాయి కదా మళ్ళీ. కాబట్టి ఇది ప్యారల్గా పెట్టేసి ఇక్కడ తీసుకుపోతే అప్పుడు ఆ స్ట్రీమ్ కరెక్ట్గా వెళ్ళిపోతుంది. హై లెవెల్ కెనాల్ కింద 2 పేజెస్ ఉంది సార్. లెఫ్ట్ సైడ్కి ఇప్పుడు డిఫరెంట్ స్టేజెస్లో ఉన్నాయి సార్ వర్క్స్. ల్యాండ్ ఎక్విజిషన్కి R&Rకి మెయిన్గా పెండింగ్ పేమెంట్స్ ఉన్నాయి సార్. సో దానివల్ల ఇక్కడ మీరు ఇంకోటి కూడా తీసుకోవాల్సి వస్తుంది. ఇక్కడ ఈ ఆయకట్టు వచ్చినప్పుడు వెలుగొండ ఆయకట్టు కూడా తీసుకోవాలి కన్సిడరేషన్లో. వెలుగొండ కూడా తీసుకుంటే అది ఎక్కడెక్కడ వస్తుంది, ఇది ఎక్కడ వస్తుంది, 2 ఓవర్లాపింగ్ చూసుకుంటే ఏది కాస్ట్ ఎఫెక్టివ్, వాటర్ అవైలబిలిటీ ఏంటి, 2 కూడా అనలైజ్ చేయాలి. అప్పుడే క్లారిటీ వస్తుంది. ఓకే. ప్రోగ్రెస్లో